అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ఇది ఐబిపిఎస్ ఐటీ స్పెషల్. చూడండి ఒకసారి ఎట్లుందో. ఏ బి అండ్ సి కెన్ ఎలోన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15, 25, 30 days respectively. Okay, fine. A and B started the work and after some days A is replaced by C. Now the work is completed in further of 4/11 days. How much the total work did B did? Okay, done. ఎంత వర్క్ కంప్లీట్ చేసినట్టున్నామా, ఎన్ని డేస్ అంటలేడు, ఎంత వర్క్ కంప్లీట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ సరే అక్కడ ఇచ్చిన డేస్ చెప్పండి, ఏబిసి డేస్ చెప్పండి. ఏబిసి డేస్ కెన్ బి వాట్ 15, 25 నెక్స్ట్ అండ్ 30 days, రైట్? We need to fix the target. First target fix చేయండి. 150 best, right? 150 can be dealt by all numbers. So if you have 150 by 15 అంటే 10 చాక్లెట్స్ తింటాడు. 150 by 25 అంటే 6 చాక్లెట్స్ బి తింటారు. ఇది ఏ, ఇది బి. దెన్ వాట్ అబౌట్ సి? 5 చాక్లెట్స్. సి 5 చాక్లెట్స్. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే ఏ ఎంత వర్క్ చేసిండు ఏం చెప్తారు? వన్ డే 10 చాక్లెట్స్ తింటాడు కదా. ఆ 10 చాక్లెట్స్ని 150తో కంపేర్ చేసేది ఏంటంటే వర్క్ వాల్యూ అవుతుంది. 10 చాక్లెట్స్ తింటాడు, అవుట్ ఆఫ్ 150 కాబట్టి ఆన్సర్ ఎంత 115th పార్ట్ చేసినట్టు అన్నట్టు. అంటే ఇక్కడ ఏంది పాయింట్ అంటే బి అనే పర్సన్ ఉండగా బి అనే పర్సన్ ఎన్ని చాక్లెట్స్ తిన్నాడు, తిన్న చాక్లెట్స్ని బట్టి మనం దాన్ని 150తో కంపేర్ చేస్తే వచ్చేది ఫ్రాక్షన్ ఫామ్. అంటే వర్క్ వేరు, చాక్లెట్స్ వేరు. ఒకరోజు చాక్లెట్స్ తిండి, మరి 3 days అంటే 3 times 30 చాక్లెట్స్ తింటాడు. ఆ 30 చాక్లెట్స్ వర్క్లో కంపేర్ చేయాలంటే 30/150 కూడా వస్తాయి. సింపుల్ కాన్సెప్ట్, ఈజీ, రైట్? ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 15, 25, 30 అనే కాన్సెప్ట్లో మనకి మేజర్గా రావాల్సింది ఏంటి, ఎన్ని చాక్లెట్స్ తెలుసుకొని అది 150తో కంపేర్ చేసుకుంటే పార్ట్ ఆఫ్ ద వర్క్ అయిపోతుంది. ఎన్ని చాక్లెట్స్ అది నాకు కావాల్సింది, ఎంత వర్క్ అన్నాడు, నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ బై ఏ బి తెలుసుకొని అది మనం 150తో కంపేర్ చేసుకున్నాం. అందుకని ఇంకేం లేదు, చాలా సింపుల్, రైట్? అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే చూద్దాం. కానీ ఇప్పుడు ఇప్పుడు మనకి ఏం కావాలి అసలు ఒకసారి చూడండి. టార్గెట్ 150 కాబట్టి ముందు ఏ అండ్ బి ఇద్దరు స్టార్ట్ చేసినామా, కానీ ఏంటి చేసినా తెలియదు. అంటే వాళ్ళు ఎన్ని చాక్లెట్స్ తిన్నారో తెలియదు, ఎన్ని చాక్లెట్స్ తిన్నారో తెలియదు. అవి మనకు కావాలంటే ముందు ఫర్దర్గా ఏ ఈజ్ రీప్లేస్డ్ బై సి అంటే వీళ్ళిద్దరు చేస్తున్నట్టే కదా. ఎన్ని డేస్ చేశారంటే 6 4/11 days చేశారంట. అంటే 4 11 6 66 అంటే 70/11 days చేశారు అన్నట్టు. ఇద్దరు కలిసి బీసీ ఇద్దరు కలిసి అంటే 6 + 5 11 చాక్లెట్స్ చొప్పున తిన్నారు అన్నట్టు. 70/11 × 11 అంటే 70 చాక్లెట్స్ తిన్నారు అన్నట్టు. ఇప్పుడు ఫర్దర్గా అంటే అవుట్ ఆఫ్ 150 70 వీళ్ళు తింటే అవుట్ ఆఫ్ 150 70 వీళ్ళు తింటే మరి ఏ అండ్ బి ఇద్దరు కలిసి తిన్నట్టు 80 చాక్లెట్స్ తిన్నట్టు. రైట్. 80 చాక్లెట్స్ తిన్ బై హోమ్ 70 చాక్లెట్స్ బీసీ తిన్నారు. 80 చాక్లెట్స్ ఏబి తినాలి. 10 + 6 రెండు కలిపి యాడ్ చేయండి. 10 + 16 ఎంత? 10 + 6 ఎంత? 16. అంటే 80/16 అంటే ఇక్కడ 5 days అన్నట్టు. ఎస్. అయితే ఇక్కడ బాగా ఆలోచించండి. ఏబీలు ఇద్దరు కలిసి 5 days చేశారు. బీసీలు ఇద్దరు కలిసి 70/11 days తిన్నారు. చేశారు 70/11 days చేశారు. అంటే 11 చాక్లెట్స్ చొప్పున నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ కనుక్కున్నాం. నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ కనుక్కున్న తర్వాత ఇక్కడ ఉన్న చాక్లెట్ నుంచి కట్ చేసుకుంటే మిగిలిన చాక్లెట్స్ తెలిస్తే అప్పుడు డేస్ వస్తాయి. ఇక్కడ డేస్ ఇచ్చాడు, చాక్లెట్స్ కనుక్కున్నాం. ఆ చాక్లెట్స్ దీని నుంచి మేనేజ్ చేసి మళ్ళీ డేస్ కనుక్కున్నాం. డేస్ ఇచ్చారు, చాక్లెట్స్ కనుక్కున్నాం ఆ పర్టికులర్ డేస్లో. ఆ చాక్లెట్స్ దీని నుంచి మేనేజ్ చేసినాక మిగిలిన చాక్లెట్స్ అన్ని 80. అప్పుడు డేస్ వచ్చినాయి. అంటే డేస్ ఏంటి ఇప్పుడు ఇక్కడ 5 days అంటే 70/11 days ఇంపార్టెంట్ మనకి. దీంట్లో బి ఉంది, దీంట్లో కూడా బి ఉంది కదా. అంటే ఈ 5 daysలో బి తింటుంది. ఇప్పుడు ఏబీలు ఇద్దరు కలిసి తిన్నారు. ఏబీలు ఇద్దరు కలిసి తిన్నారంటే ఏ 5 days చేసినట్టే బి 5 days చేసినట్టే కదా. అంటే ఎవరి చాక్లెట్స్ వాళ్ళు తింటారు. అంటే ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. సరే ఇక్కడ రాస్తుంది 5 6 30. ఎవరు బి గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ 30 చాక్లెట్స్ ఉన్నది. దేంట్లో ఏబీతో కలిపి 30 చాక్లెట్స్. మళ్ళీ ఈ 70/11లో కూడా 6 చాక్లెట్స్ తిన్నట్టే కదా. అంటే ఇది ప్లస్ 70/11 daysలో ఎన్ని చాక్లెట్స్ పర్ డే? 6 చాక్లెట్స్ తిన్నట్టు. 5 daysలో 6 చాక్లెట్స్ 30 అయిపోయినాయి. 70/11 × 6 చాక్లెట్స్ ఈ రెండు కలిపి వచ్చేది టోటల్ ఉన్నట్టు. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఫైనల్గా. చూడండి 30 ప్లస్, డోంట్ కన్ఫ్యూజ్, 30 ప్లస్ 70/11 × 6. ఈ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఈటెన్ బై బి నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఈటెన్ బై బి. ఎవరితో కంపేర్ చేయాలి? 150 చాక్లెట్స్తో కంపేర్ చేయాలి. ఇదే ఆన్సర్ అయిపోయింది. సింపుల్. మళ్ళీ 5 days 6 చొప్పున 30 చాక్లెట్స్ అని తెలిసిపోయింది. అంతకంటే ముందే 70/11 days అంటే ఒక క్లారిటీ ఇచ్చింది కాబట్టి మిగిలిన పని అన్నాడు. అంటే మిగిలిన పని 70, అంతకంటే ముందు చేసింది 80 అన్నట్టు. ఆ 80 చాక్లెట్స్లో ఒక్కొక్కరు 5 days రెస్ట్ చేస్తారు కాబట్టి 5 6 30 ఇక్కడ తిన్నది. 70/11 × 6 చాక్లెట్స్ ఇక్కడ తింది. ఆ రెండు కలిపి తింటే టోటల్ వర్కింగ్ అంటే అది 150తో కంపేర్ చేస్తుంది. క్లియర్ కట్, రైట్? మరి అప్పుడు ఇక 6 ఉంది, ఇక 30 ఉంది, ఎట్లా చేద్దాం అనుకుంటే ఒక పని చేయండి. ఇక్కడ 70ని మనం ఏమైనా రాయొచ్చు, ఇక్కడ 150 ఉంది కాబట్టి 30ని కామన్ తీయొచ్చా? 5 × 14 రాయొచ్చు కదా ఈ 70ని. ఇంక 30ని కామన్ తీసుకుందాం. అంటే 5 × 14 రాస్తే 30 కామన్ వస్తుంది. జాగ్రత్త, 30 కామన్ వస్తుంది. ఇక్కడ 1 మిగులుతుంది.
5 into 14 అంటే 5 6 30 కూడా 30 బయటికి వెళ్ళిపోతుంది అమ్మా. ఇక్కడ 14 మిగులుతుంది. కమగైన్ 17 నేను ఏం చేస్తా 5 into 14 లాగా రాస్తా. అట్లా రాయడం వల్ల ఇప్పుడు 31 35 కట్ చేద్దాం. 11 1 11 ప్లస్ 14 ఎంత 25/55. 5 ఇక్కడ మల్టిప్లై అవుతుంది. 11 1 11 అంటే పైన 25/11 వచ్చి కింద హోల్ బై 5 వస్తుంది కాబట్టి 5 మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఆన్సర్ 25/55. అప్పుడు ఆన్సర్ చెప్పండి 5 5 11 ఆన్సర్ 11/5 days 5/11 days 5/11 days ఇదే ఆన్సర్. క్లియర్ రైట్? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 30ని కామన్ తీస్తే 1 + 14/11 మిగులుతుంది. 1 + 14/11 ఆ 11ని 1తో మల్టిప్లై చేసుకుంటే 25/55 వస్తుంది. ఆన్సర్ 5/11. అంటే ఇక్కడ మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది డేస్ ఇస్తే ఎన్ని చాక్లెట్స్ తినో తెలుస్తుంది. ఆ చాక్లెట్ తెలిస్తే కానీ మనకి మిగిలిన ఇదివరకు తిన్న చాక్లెట్ తెలియదు. ఆ తిన్న చాక్లెట్ తెలిసినప్పుడు అప్పుడు డేస్ తెలిసాయి మనకి. నెక్స్ట్ 5 days అంటే ఈ డేస్ కనుక్కోవాలంటే ఈ డేస్తో చాక్లెట్ తీసుకొని ఆ చాక్లెట్ దీంట్లో మేనేజ్ చేసి ఈ చాక్లెట్స్ కనుక్కొని దాన్ని మనం డేస్లోకి మార్చుకుంటాం. ఈ డేస్ వచ్చిన తర్వాత ఇక్కడ 5 days చేసింది, ఇక్కడ 70/11 days చేసింది. కాబట్టి ఆ చాక్లెట్స్ ఈ చాక్లెట్స్ కలుపుకుంటే ఇన్ని చాక్లెట్స్ వచ్చినాయి. ఆ ఇన్ని చాక్లెట్స్ 30 కామన్ తీసుకుంటే నాకు 25/55 వచ్చింది. అంటే 5/11th పార్ట్. ఎందుకు 150తో కంపేర్ చేస్తుందంటే పార్ట్ ఆఫ్ ద వర్క్ అని అడిగింది కాబట్టి. అసలు కన్ఫ్యూజ్ అవుతుంది. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. అసలు మిస్ అవుతుంది లాజిక్. ఓకే, లాజిక్ నెవర్ ఫెయిల్స్. మనం ఫెయిల్ చేస్తాము. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నౌ లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇట్లాంటి మీరు ఇంకా ఎంతకంటే డెప్త్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ మీకు కావాలంటే మీరు ఏం చేయాలి, ముందు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి, ఏ లెవెల్ తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఐబీపీఎస్ తర్వాత SSCGL మళ్ళీ డైలీ కంపల్సరీ ఒక క్వాంటిటీ ఆప్టిట్యూడ్ క్వశ్చన్ ఉంటుంది మీకు. అంటే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ వస్తుంది. నెక్స్ట్ డే వచ్చేసి రీజనింగ్ వస్తుంది. ఆ తర్వాత ప్యూర్ మ్యాథ్స్. ఎవ్రీ 3 daysకి ఇట్లా సైకిల్ కంప్లీట్ అయితే ఉంటుంది. ఇవాళ ఆప్టిట్యూడ్ అయిపోయింది, రేపు రీజనింగ్, ఆ తర్వాత ప్యూర్ మ్యాథ్స్. ఇట్లా సమ్మర్ చేసి వెళ్ళిపోదాం మనం. రైట్? మీ ప్లస్ పాయింట్ కాబట్టి మీ ఎంతమంది ఫ్రెండ్స్ అంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నాకు తెలిసి 15th తర్వాత మొత్తం ఇంగ్లీష్ వర్షన్ వస్తుంది. ఇది ఎస్పెషల్లీ అన్ని లెవెల్ కాబట్టి. ఇంకా టెక్నికల్ వింగ్ అంతా కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అవన్నీ క్లియర్ చేసుకొని టెక్నికల్గా రావాలి కదా దగ్గరికి. రైట్? ఏం ప్రాబ్లం లేకుండా అవన్నీ సెట్ చేసుకొని 15th నుంచి వేరే లెవెల్. ఇంకా ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ ఆల్రెడీ లెవెల్. రైట్? ప్రతి కంటెంట్ రెడీ ఉంది ఇంగ్లీష్కి, నో ప్రాబ్లం. రైట్? నేను చెప్పేది యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి టెక్నికల్గా కొన్ని ఆస్పెక్ట్స్ కావాలి. అవన్నీ సెట్ చేసుకొని తీసుకొస్తాను. ఓకే.